హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జిషుతా హోమ్ డైరీస్ అండి. నేను రేణుక. ఈ వినాయక చవితికి అయితే ఇంట్లో సింపుల్గా మీ పిల్లలు కూడా డెకరేషన్ చేసే విధంగా అయితే చూపిస్తున్నాను. ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో స్టడీ టేబుల్ అయితే ఉంటుంది కదండి, దాని మీద ఒక చిన్న మ్యాట్ టైప్ అయితే వేసుకొని వెనక పత్రి అయితే పెట్టుకొని మట్టి వినాయకుడిని తెచ్చుకుంటాం కదా ప్రతి ఒక్కళ్ళం. ఈ విధంగా అయితే కొంచెం అలంకారం అయితే చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఉర్లీ బౌల్లో కలశం ఉంటుంది కదండి, రాగి కలశం చెంబుని రివర్స్ పెట్టుకొని దాని మీద వినాయకుడి విగ్రహం పెట్టుకొని చుట్టూ బంతిపూల రెక్కలతో అయితే డెకరేషన్ చేసుకున్నానండి. అలానే బంతిపూలతో మాత్రమే డెకరేషన్ చూపిస్తున్నాను. ఇక్కడ వినాయకుడికి మల్లెపూల మాల, అలానే కలశం కనిపించకుండా కింద కొంచెం సన్నజాజుల మాల అయితే వేసుకున్నాను. అలానే క్యాండిల్స్ అయితే వెలిగించుకున్నాను అనమాట చుట్టూరు. చాలా సింపుల్గా నైట్ పూట చాలా ఎలిగెంట్ లుక్తో చాలా అందంగా కనిపిస్తారు వినాయకుడు అయితే. ఇది ఒక రకం మోడల్ అనమాట. చాలా సింపుల్గా అయితే ఉంటాయి అన్నమాట. నా దగ్గర ఉన్న ఏనుగు బొమ్మలతో ఇంకొంచెం డెకరేషన్గా అయితే చేసుకున్నాను. ఇది ఇంకో రకం అనమాట డెకరేషన్లో. ఇది మూడో రకం డెకరేషన్. ఇట్లా ఫ్రూట్ బాస్కెట్స్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయి కదండి, ఆ ఫ్రూట్ బాస్కెట్ని ఇలా రివర్స్ అయితే పెట్టుకొని పైన చిన్న ఏనుగు బొమ్మను అయితే పెట్టుకొని దాని మీద వెండి వినాయకుడి విగ్రహం అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ మీకు కొంచెం క్లారిటీగా చూపిద్దామని చెప్పేసి క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే దూరం నుంచి చూస్తుంటే వినాయకుడి విగ్రహంలాగా అనిపించదు అనమాట. సో అందుకని చెప్పేసి క్లారిటీగా చూపిస్తున్నాను. తర్వాత ఇదో కింద అర్క గణపతి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటారు కదండి. సో పూజకి మనం పుష్పాలతో పూజ చేసుకోవడానికి చుట్టూ కొంచెం దీపాలు అయితే వెలిగించి చాలా సింపుల్గా అయితే డెకరేషన్ చేస్తున్నాను. ఇలాంటి మరెన్నో డెకరేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఇంతవరకు చూస్తున్నారు కాబట్టి ఎక్కడో ఒక చోట మీకు నచ్చే ఉంటుంది. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. అలానే మీ ఇంట్లో అయితే మీ పిల్లల చేత ఇలాంటి మరెన్నో డెకరేషన్ వీడియోస్ని ట్రై చేయించండి. అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. మరొకసారి అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ, బంతి పువ్వులు అంటే చాలా ఇష్టం. అలానే గరిక అంటే ఇంకా ప్రీతి. ఉండ్రాళ్ళు, కుడుములు ఇలా ఎవరికి తోచినంతలో వాళ్ళైతే వినాయకుడిని ఆరాధించుకుంటాం కదా. ఇక్కడ నేను జస్ట్ బంతిపూలతో మాత్రమే అలంకరించానండి. ఇంతవరకు చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.